హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఈజీగా టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన ఒక ఫలూదా రెసిపీని చూపించేశానండి. ఫాలూదా నార్మల్గా బయట మనము ఫాలూదా సెంటర్స్లో పర్చేస్ చేసుకుంటుంటాము. అవి ఎంతో వందలుగా మనం పెట్టి టేస్ట్ చేస్తుంటాము. అలా కాకుండా ఇంట్లోనే టేస్టీగా, బడ్జెట్ ఫ్రెండ్లీగా, హైజీనిక్గా, అంతకంటే ముఖ్యంగా మనము హెల్దీ ఫలూదాని తయారు చేసేసుకుందాము. మామిడి పళ్ళ సీజన్ కంప్లీట్ కాకముందే మీరు కూడా ఇలాంటి మ్యాంగో ఫలూదాని తప్పకుండా ట్రై చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈజీగా అయిపోతుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక పండిన మ్యాంగో తీసుకున్నానండి. మామిడి పళ్ళు బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తొడిమ పాటు తీసేసి చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. చెక్కంతా బాగా చక్కగా నైఫ్తో పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలండి, 1/2 లీటర్ పైనే ఉన్నాయి. ఆల్రెడీ నేను చల్లార్చి పెట్టాను. మళ్ళీ ఒక ప్యాన్లో వేసుకొని, మందపాటి ప్యాన్ ఉండాలి, వేసుకొని ఇందులో చిక్కటి పాలని యాడ్ చేశాను. చూడండి, ఇవి మ్యాంగో పీసెస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇవి సర్వ్ చేసేటప్పుడు ఈ చల్లటి చిల్డ్ మ్యాంగో పీసెస్ తగులుతుంటే నోట్లో చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎంతో కమ్మగా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు కూడా. ఇప్పుడైతే పాలు బాగా బాయిల్ వచ్చేసాయండి. ఒక 5 మినిట్స్ బాగా చక్కగా మరిగిన తర్వాత ఇవి ఫలూదా మిక్స్ని తీసుకున్నానండి. బయట రెడీమేడ్ షాప్స్, సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. ఎంత బిలో 100 ఉంటుంది. ఇవైతే 4-5 మెంబర్స్కి సర్వింగ్స్ సరిపోతుంది. నేను ఇందులో హాఫ్ తీసుకుంటున్నాను. ఈ 2-3 మెంబర్స్ సర్వింగ్స్కి అయితే సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ మనకు షుగర్ ఉంటుంది, తర్వాత వర్మిసెల్లి ఉంటుంది, సబ్జా సీడ్స్ ఉంటాయి. ఇంకా ఇందులో మళ్ళీ ఏం ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పాలు బాగా మరిగిన తర్వాత, బాయిల్ వచ్చిన తర్వాత ఈ ఫలూదా మిక్సర్ని మనము యాడ్ చేసుకుందాము. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా మనము ఫలూదా కావాలి అనుకున్నప్పుడు, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి మిక్స్ ఒకటి ఉంటే ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చు. కొంచెంగా మామూలుగా మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా, అలా ఒకవైపు ఈ ఫలూదా మిక్స్ని వేసుకుంటూ ఇంకోవైపు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేము సిమ్లో పెట్టేసుకోండి, మంట తగ్గించే పెట్టాలి. నేను ఒక 2 స్పూన్స్ అలా షుగర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చాలా కొత్తగా రెసిపీ అండి ఇది. మంచి టేస్ట్తో పాటు ఫాస్ట్గా అయిపోతుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట. సబ్జా సీడ్స్ తీసుకున్నానండి నేను. ఒక 2 స్పూన్స్ తీసుకొని ఒక 10 మినిట్స్ బిఫోర్ పెట్టేసి బాగా ఫ్లఫీగా అవుతాయి అన్నమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టాను మన ఛానల్లో. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ రాబోతున్నాయి. తప్పకుండా మీరు ఈజీ కుకింగ్ ఏపీని తప్పకుండా ఫాలో అయ్యి ఈ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చూడండి, మనము చుట్టూ వస్తున్న మీగడని కంప్లీట్గా ఇలా స్క్రాప్ చేసుకుంటూ ప్యాన్లో కలిపేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకు చక్కగా ఈ సేమియా ఇవన్నీ ఉడికిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం తీసుకోదండి. హైలో పెట్టేసుకుంటే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. నేనైతే మీడియం టు లో పెట్టేసి కాసేపు మనము వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీగడంతా మనము అవి ఇట్లా పక్క నుండి అన్నీ తీసేసుకొని ఫలూదా మిక్సర్లో వేసుకోవాలండి. అంతలోపల డ్రై ఫ్రూట్స్ కొన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. మెలన్ సీడ్స్ ఉన్నాయి, తర్వాత కాజు, బాదం పప్పులు, పిస్తా పప్పులు ఇవన్నీ ఉన్నాయండి. ఉన్నవి వేసుకోండి, లేకుంటే ఏం పెద్ద మ్యాటర్ కాదు అది. కాస్త చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా చిక్కగా అవుతుంది. సో దట్ మనం సర్వ్ చేసేటప్పుడు స్వీట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చిల్డ్గానే సర్వ్ చేస్తారు కదా ఇది, అందువల్ల ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు కూడా. తర్వాత రోజ్ సిరప్ అండి, రోజ్ సిరప్ ఉంటే వేసుకోండి, లేకపోతే రూహ్ అఫ్జా ఉన్నా వేసుకోవచ్చు. కింద మామిడి పళ్ళి ముక్కలు వేశాను. రోజ్ సిరప్ వేసిన తర్వాత మామిడి పళ్ళి ముక్కలు వేశానండి. చూడ్డానికి బ్యూటిఫుల్గా కనిపించడమే కాకుండా మంచి టేస్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఇంకా స్ట్రీట్ స్టైల్ అనుకున్నాం కాబట్టి వాళ్ళు చేసే విధంగానే చేస్తున్నాను. తర్వాత చల్లగా అయిన ఫలూదా మిక్సర్ని కూడా నేను ఒక 2-3 స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాను. ఇలా పొడవుగా టాల్ ఉన్న గ్లాస్ కానీ ఇలాంటి మగ్ కానీ తీసుకోవాలన్నమాట. ఇందులో మామిడి పళ్ళు మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి ఉంటుంది. కంటి చూపు కూడా చాలా మంచిది, ఎనర్జీ కూడా బాగా వస్తుందండి. షుగర్ వేసుకోకుండా ఉంటే మనకు క్యాలరీస్ తగ్గించి తీసుకుంటే బాగా మంచి హెల్దీ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. ఇంకా పాలలో కాల్షియం, పొటాషియం ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది కాబట్టి
ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి ఇది. బయట తీసుకున్న వాటికంటే ఇంట్లో మనము ప్రిపేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ రోజ్ సిరప్, కాస్త మామిడి పళ్ళు ముక్కలు, డ్రై ఫ్రూట్స్, కొన్ని సబ్జా సీడ్స్, తర్వాత ఫలూదా మిక్చర్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటూ వచ్చేసాయాలండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా నార్మల్గా మనము బయట తీసుకున్నట్లే ఉంది కదా, అంతకంటే ఇంకా బ్యూటిఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం 100% గ్యారంటీ అండి. చూడండి, 1 బై 1 అన్నీ ఇలా మనం అరేంజ్ చేసుకొని చిల్డ్గా సర్వ్ చేయాలండి. పైనుండి మీకు ఇష్టమైన టాపింగ్ అంటే ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వనీలా వేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ స్కాచ్ కానీ చాక్లెట్ ఫ్లేవర్ కానీ మీ ఇష్టం వచ్చింది వేసుకొని పైన టూటీ ఫ్రూటీ కూడా వేసానండి. ఇలా ఐస్ క్రీమ్తో మ్యాంగో ఫలూదాని మీరు కూడా ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నానండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఈ సమ్మర్లో హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఎమ్మీ ఎమ్మీ ఫాలూదా రెడీ అండి. రెడీ టు సర్వ్, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.